అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ సీట్ల పంపిణీకి సంబంధించి ఏ పార్టీ ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే అంశం మీద పూర్తి స్థాయిలో చర్చించడానికి, క్లారిటీ ఇవ్వడానికి రెండు పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా గత 4 రోజులుగా సమయం కుదిరినప్పుడంతా భేటీ అవుతూనే ఉన్నారు. ఈరోజు కంక్లూజన్కి వచ్చేసింది. దాదాపుగా 3 గంటల పాటు ఈరోజు భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత 3 గంటల పాటు కూర్చున్నారు ఇద్దరు కూడా. ఇంక ఈరోజుతో అయిపోయింది. రేపటి నుంచి ఇంకా ఫీల్డ్కి వెళ్ళిపోతారు. రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో పర్యటనలు ఉన్నాయి. మరో పవన్ కళ్యాణ్ గారు కూడా జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. సో ఇంకా సీట్ల పంపిణీకి సంబంధించి, సమన్వయంకి సంబంధించి, ఈ చిన్న చిన్న చర్చకి సంబంధించి మొత్తం అంతా క్లారిటీ తీసుకున్నారనమాట. సో నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. జనసేన పార్టీ 3 ఎంపీ సీట్లు, అలాగే 27 నుంచి 32 ఎమ్మెల్యే సీట్ల నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఉంది. ఇది అఫీషియల్ లిస్ట్ కాదు. పార్టీకి ఇంటర్నల్గా, పార్టీల అంటే ఈ రెండు పార్టీలకు సంబంధించి ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ. జనసేనకు 3 ఎంపీ సీట్లు, అలాగే 27 నుంచి 32 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఎంపీ సీట్లు ఆల్రెడీ క్లారిటీ ఉంది. కాకినాడ, అలాగే మచిలీపట్నం, ఈ రెండు కన్ఫర్మ్ అయ్యాయి. మూడోది మేబీ అనకాపల్లి అంటున్నారు. అనకాపల్లి కాని పక్షంలో తిరుపతి కానీ లేదా ఇంకోటి ఏదో చూస్తున్నారంట. ఇక ఎమ్మెల్యే సీట్లు వచ్చేసరికి ఒక 27 నుంచి 32 సీట్లు ఆశిస్తున్నారు కదా. సో వాటిల్లో కొన్ని ప్రపోజల్ సీట్లు ఏంటంటే కొన్ని లిస్ట్ ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పినవి జస్ట్ ప్రపోజ్డ్, ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకటి నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి ఆల్మోస్ట్ జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. అలాగే భీమిలి నియోజకవర్గం, అలాగే విశాఖ నార్త్ లేదా సౌత్, ఈ రెండిట్లో ఒకటి, అలాగే చోడవరం లేదా అనకాపల్లి, ఈ రెండిట్లో ఒక సీటు, అలాగే పెందుర్తి అంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక సీటు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 4 సీట్లు ప్రపోజల్లో ఉన్నాయి. మేబీ ఇంకోటి కూడా అదనంగా ఇస్తే ఇవ్వచ్చు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 4 లేదా 5. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి పిఠాపురం, కాకినాడ సిటీ, రాజోలు, రాజానగరం, రాజమండ్రి గ్రామీణం, అలాగే పి గన్నవరం లేదా అమలాపురం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలకు గాను 6 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. 6 లేదా ఇంకోటి పెంచుతారు, 7 అవుతాయి. 6 లేదా 7 సీట్లు జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం లేదా తణుకు, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే. అలాగే ఏలూరు లేదా కైకలూరు, ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరు ఎమ్మెల్యే సీటు లేదా కైకలూరు, ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో కైకలూరు అంటే కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది. కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి 4 లేదా 5 సీట్లు, మొత్తం 15 సీట్లు ఉన్నాయి ఈ జిల్లాలో. 4 లేదా 5 జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేసరికి కైకలూరు ఇందాక చెప్పుకున్నాం, ప్రపోజల్లో ఉంది. అలాగే పెడన, అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ, ఈ సీట్లు పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4 సీట్లు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలకు గాను 2 జనసేన పార్టీ ఆశిస్తోంది. అందులో తెనాలి ఒకటి ఖచ్చితంగా ఇస్తారు. రెండో సీటు ఏంటి అనేది చర్చలు జరుగుతున్నాయి. ఈ పల్నాడు పార్లమెంట్ పరిధిలో ఏదో ఒక సీటు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి దర్శి దాదాపుగా కన్ఫాము, ఇంకో సీటు కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మేబీ నాకు తెలిసి దర్శి ఒకటే పోటీ ఇవ్వచ్చు. ఇక ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి రాజంపేట, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏదో ఒక సీటు, అది ఏంటి అనేది డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి రాజంపేట ప్రపోజల్లో ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు లేదా తిరుపతి, రెండిట్లో ఒక సీటు ప్రపోజల్లో ఉంది. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ సీటు ప్రపోజల్లో ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఒక 2 సీట్లు ప్రపోజల్లో ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ఒక 27 లిస్ట్ వచ్చింది.
ఇవి కాకుండా ఓవరాల్గా 27 నుంచి 32 సీట్లు ప్రాథమికంగా ప్రపోజల్ ఉన్న సీట్లు అయితే ఇవి. మేబీ ఇందులో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు, లేకపోవచ్చు. థ్యాంక్ యూ.